భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి కాబడిన సందర్భంగా నిర్వహిస్తున్న ముగింపు వేడుకల సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈ నెల 18వ తేదీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని సిపిఐ నంద్యాల జిల్లా సమితి నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు నంద్యాల జిల్లా పరిధిలో పట్టణంలో ఈ నెల 11, 12, 13 తేదీలలో జీపు జాత నిర్వహించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. నేడు నంద్యాలలో జీపు జాత నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు నంద్యాల సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో మరి జిల్లా పార్టీ కార్యదర్శి తమిళ రంగనాయుడు, జిల్లా పార్టీ సహాయక కార్యదర్శి బావ ఫక్రుద్దీన్, ఇతర జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యుల నాయకత్వంలో 3 రోజుల పాటు మరి ఈ జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రచారం నిర్వహించుకుంటూ నంద్యాల పట్టణానికి ఈ జాతర చేరడం జరిగింది. జనవరి 18వ తారీఖున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఉత్సవాల భారీ బహిరంగ సభ లక్షలాది మందితో జరగబోతా ఉంది. ఈ బహిరంగ సభకు ఈ దేశంలో అన్ని రాష్ట్రాల నుండి సిపిఐ జాతీయ నాయకులు దాదాపు 50-60 దేశాల నుంచి, విదేశాల నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులు పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొంటా ఉన్నారు. ఈరోజు ఈ దేశంలో దేశ స్వాతంత్ర పోరాటం సందర్భంగానే జాతీయ ఉద్యమంతో పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించి ఈ దేశంలో ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం సందర్భంగా మొట్టమొదటిగా ఈ దేశంలో సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని చెప్పి మొట్టమొదటి తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీదే. మరి అనేక కుట్ర కేసులను, అనేక నిర్బంధాలను ఎదుర్కొని భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నది. ఆ తర్వాత స్వాతంత్ర్యం అనంతరం కూడా ఈ దేశంలో ఒక దోపిడీ లేని సోషలిస్టు సమాజం కావాలని చెప్పి ఒక మహత్తరమైనటువంటి ఆశయంతో, దున్నేవాడికే భూమి నినాదంతో, అదేవిధంగా అడ్డరానితనానికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా, గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యూడల్ భూస్వామ్య పెత్తందారులకు వ్యతిరేకంగా, ఈ ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి నైజాం నవాబుకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాటాన్ని నిర్వహించి వేలాది మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు తమ ప్రాణాలను అర్పించినటువంటి ఘన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీది. ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ ప్రభుత్వానికి పల్లకి మోసేటువంటి బోయిలుగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తలు ఆనాడు క్షమాపణ పెట్టి ఈ దేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయమని చెప్పి వాళ్ళందరూ కూడా రాసించినటువంటి చరిత్ర వారికి ఉంది. అలాంటి వారి యొక్క పరిపాలనలో ఈ రోజు ఈ దేశంలో మత ఉన్మాదం పెరిగిపోతా ఉంది, మత విద్వేషాలు పెరిగిపోతా ఉన్నాయి. నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి వాగ్దానాలు, మరి బ్యాంకుల్లో 15 లక్షలు జమ చేస్తాను, విదేశాల నుంచి నల్లధనాన్ని వెలికి తీస్తానని చెప్పి, ధరలు అదుపు చేస్తానని చెప్పి, ఏ ఒక్క అంశాలపైన కూడా ఈ ప్రభుత్వము 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఈ 10-12 సంవత్సరాల కాలంలో గాలికి కలిసిపోయాయి.